చిన్నారి చిట్టి కథలు. పిల్లలు, మీకు ఒక కథ చెప్పనా? ఒక తరగతి గదిలో పిల్లలందరూ కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఒకరోజు అనిపించింది, మంచి మంచి కథలు చెప్పుకుంటే బాగుండు అనిపించింది. రాముని బంటిని అడిగాడు, బంటి, మీ అమ్మ ఎప్పుడైనా కథలు చెప్తుందా? దానిలో ఒక కథ ఉంటే నాకు చెప్పరాదా? ఒక తరగతి మా అమ్మ నాకు రోజు మంచి మంచి కథలు చెప్తుంది రాత్రిపూట అన్నాడు బంటి. సరే, అది విన్నాక ఏం కథ చెప్దామని ఆలోచించాడు. రేపు చెప్తాను, మా అమ్మ చేత మంచి కథ చెప్పించుకుని అన్నాడు బంటి. ఆ రోజు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ, నాకు మంచి కథ చెప్పు, నా స్నేహితులందరికీ చెప్తాను అన్నాడు బంటి. సరే, ఇవాళ నీకు రామాయణంలో ఒక చిన్న కథ చెప్తాను, ఆ బుజ్జి కథ విని రేపు మీ స్నేహితులందరికీ చెప్పు చక్కగా అన్నది వాళ్ళమ్మ. ఓ, రామాయణంలో కదా, అయితే భలే భలే, చాలా బాగుంటుంది, అది చెప్పమ్మా. రాముడు ఎంతక్క బాణాలు వేస్తాడు, హనుమాన్ గాల్లో ఎగురుతాడు, లంకంతా చుట్టేస్తాడు, అదే చెప్పమ్మా, వింటాను. చెప్తాను విను బంటి అంటూ ఉత్సాహంగా మొదలుపెట్టింది వాళ్ళమ్మ. కానీ మధ్యలో నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు దానికి జవాబు చెప్పాలి మరి అన్నది వాళ్ళమ్మ. చెబుతానమ్మా, అదేంటో అడుగు అన్నాడు బంటి. ఉడత శరీరం మీద చారలు ఎందుకు ఉంటాయో తెలుసా అడిగింది ఆమె. కాసేపు ఆలోచించి, ఏమో అమ్మా, నాకు తెలీదు, అది నువ్వే చెప్పు అన్నాడు బంటి. అప్పుడు వాళ్ళమ్మ చెప్పడం మొదలుపెట్టింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి వెళ్లే ముందు వానర సైన్యం అంతా కలిసి రాళ్లతో సముద్రంలో వంతెన నిర్మించసాగారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఒక ఉడత నీళ్ళల్లో మునుగుతూ బయటకు వచ్చి ఇసుకలో పొర్లాడుతూ మళ్ళీ వెళ్ళి ఆ వంతెన రాళ్ల మీద ఒంటికున్న మట్టిని విదిలించుకుంది. ఇదంతా అక్కడే గట్టు మీద కూర్చున్న శ్రీరాముడు గమనించాడు. దాన్ని దగ్గర తీసుకుని, నువ్వు పడిన కష్టం ఉడత సాయంగా మిగిలిపోతుంది అని తన 3 వేళ్లతో ఆప్యాయంగా నిమిరాడు ఉడతని. అప్పుడు ఉడత శరీరం మీద 3 చారలు ఏర్పడ్డాయట. అవి వివరించింది వాళ్ళమ్మ. ఓ, అలాగా అమ్మా అని ఆశ్చర్యంగా అన్నాడు బంటి. మనం చేసే పనిని చిన్నదా పెద్దదా అని కాకుండా మన వంతు ప్రయత్నం తప్పకుండా చేయాలి, అప్పుడే ఏదైనా సాధించగలం అని చెప్పింది వాళ్ళమ్మ. ఆ కథ బంటి శ్రద్ధగా విన్నాడు. మర్నాడు అదేవిధంగా వాళ్ళ క్లాసులో ఉన్న పిల్లలందరికీ వివరించాడు. అప్పుడు పిల్లలందరూ తప్పట్లతోటి బంటిని మెచ్చుకున్నారు.